వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎన్నో ఫన్నీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి విలేజ్ స్టైల్లో మేము తీసుకొస్తాము. అంటే ఊర్ల పరిస్థితులు ఎట్లెట్లుంటాయి ఏం కథ అనేది ఇక మీరు మర్చిపోతున్నారు కదా, ఇక మీకు తెలియజేస్తాను. ఇటువంటి ముచ్చట్లు తీసుకొచ్చినాము, ప్లీజ్ సపోర్ట్ చేయర్రి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 48 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. తిన్నా తీరం బడతలే, కూసున్నా తీరం బడతలే, యాడున్నా తీరం బడతలే, ఎవరున్నా తీరం బడతలే. బాధ అవుతుందిరో నీ ఆదిల మనసంత, మస్తు బరువు అవుతుందిరో నీ ఆదిల మనసంత. నువ్వు నన్ను వదిలి వేరే పెళ్లి చేసుకుంటే ఎట్లుందూరో, నీ పక్కన వేరేదుంటే ఎట్లుందూరో, నీ పక్కన ఇంకోతుంటే. అదేంటి సరి లోపలే ఉన్నది కదా, స్వీట్ అమ్మనేమో ఎటు పోయిందో మమ్మీ కనిపిస్తలేదు డాడీ అని బయట వెతుకుతున్నట్టుంది. సరే అమ్మో ఈ కర్రోడు వచ్చినట్టుండు, ఈ ముందు ముఖం మార్చినట్టు కనిపిస్తే మళ్ళీ డౌట్ పడి పాడగాగల్లా. ఎందుకు వచ్చిన బాధ, ఆడు పోయినాక బాధ పడితే అయిపోతుంది కదా. ఏమైంది బావా? ఏం లేదు కానీ ఎందుకే పొద్దున్న నుంచి ఏదో డల్లు కనిపిస్తున్నావు, ముఖం అంతా గుంజుకుపోయింది. తింటలేవా నీ చక్కగా? అగో అమ్మ ఎట్లున్న బోవ అట్లనే ఉంది. పడేయాలన్నా రోజు గిట్లుండు అట్లా పడేసుడే అవుతుంది. ఎవరు తినంది నేను ఎందుకు వండుతా, రోజు గట్లనే ఉపాసం ఉండేది, ఏం వండను పువ్వు వండను కూర వండను అని అంటుంది. మరి ఏమైంది? నేనంటే బయట తినొచ్చిన, మా దోస్తు వాళ్ళ దగ్గర జర దావత్ అయితే ఆడ తినొచ్చిన. మరి నువ్వనే తింటేమైంది? స్వీట్ అమ్మకంట ఏదో తినిపించిందంట, అమ్మ ఉప్మానో ఏదో వేసి తినిపించిందంట. మరి నువ్వన్న తినొచ్చు కదని ఎందుకు ఉపాసం ఉన్నావు చెప్పు? ఏమన్నా అయ్యిందా? మా అమ్మ ఏమన్నా అన్నదా మళ్ళా? ఏం కాలేదు బావా, ఎందుకు ఆకలి అయితే లేదు, తినాలనిపిస్తలేదు, తింటలే, మెల్లగా తింటా. ఏమొద్దు మీ అమ్మని ఏం ఉండొద్దు అని చెప్పు, నాకు ఆకలి అయితే నేనే పొయ్యి మీద పెట్టుకొని వండుకుంటా. తప్ప పావుషేరు వండుకుంటానికి ఏంది, మీ అమ్మతో ఎప్పుడు మాటలు పడాలి? గట్ల కాదే, బియ్యం పుణ్యానికి వస్తున్నాయా, అన్నం వండి పాడేసుడంటే ఊకనే వస్తాయా అని మా అమ్మ బాధ. ఇక చిన్నదానికి పెద్దదానికి ఫీల్ కాకే. సరేలే బావా, నా పానం మంచిగా ఉంటే నేను తినకపోదు నా చెప్పు. మరి ఎందుకు తింటలేవా అని అడుగుతలేదు మీ అమ్మ తెలుసా. తినందే నిమ్మలము నా బియ్యం ఏడొడవగల అన్నట్టు ఉంటది మీ అమ్మ పానం. గట్ల ఎందుకుంటా సరే, అమ్మనే చెప్పింది నీ పెళ్ళం తింటలేనట్టుంది, నువ్వు తింటలేవు, మరి ఉన్న బువ్వ రోజు వేస్ట్ అవుతుంది అని అన్నదే. ఎందుకే అట్లా అపార్థం చేసుకుంటావు? మా అమ్మాయి ఎన్నడో కోపంలో అన్న మాటలన్నీ పట్టించుకొని ఇప్పుడు చూపిస్తావేంది నువ్వు? ఎప్పుడు ఒక తీరుంటారా మనుషులు? ఏమో పాటు నాకు అట్లా అనిపిస్తుంది, నా మనసులో మాట నీతో చెప్తున్నా. మరి నేనైతే తినలేదు, నువ్వు జరైనాక తినిపో. పొద్దుగాల ఎప్పుడో దావత్ పోయినంటివి, ఇప్పుడు తినిపోరాదు. నువ్వు తినంది నేను ఎట్లా తినాలనే? నువ్వు నేను కలిసి కూర్చొని తిందాందా? వద్దు బావా, నా మనసు ఎందుకో బాగలేదు, కొద్దిసేపు అయినాక తింటలే. ఆయన నైట్ తింటలే బావా, ఇప్పుడు అంతలా అన్నం పోదు నాకు లోపలికి. ఎందుకో లోపల ఎట్టెటనో అవుతుంది, నాకు గ్యాస్ పట్టినట్టు అవుతుంది. లేకపోతే తినకపోతుండేనా. నైట్ తింటలే బావా, నువ్వు తినిపో. అట్లా అనకు బంగారం, నీ కోసమే కదా నేనేం చేసేది, కష్టం అంతా నీ కోసము, సీతమ్మ కోసమే కదా. నువ్వు తినకుంటే ఒక్క పూట తినకున్నా నా మనసు అంత బాధ అనిపిస్తుంది. నేను చేసే కష్టం అంతా మీకు కాకపోతే ఇంకోవరకు పెడితే చెప్పే. ఇక రేపటి సంది డ్యూటీకి పోవుడు ఉంటుంది, ఇన్ని రోజులు అంటే ఇంట్లో ఉన్నా నడిచిపోయింది. ఇక నువ్వు తినంది రేపటి నుంచి నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పే. అందుకే ఇలా నేను ఉన్నా కాబట్టి ఇలా 2 పూటల్లో కళ్ళ ముందు తిను బంగారం. అబ్బా ఈ కర్రోడేంది నా పానం తింటుండు, నా తినబుద్ధి అయితే లేదురా నాయన. ఎన్నిసార్లు చెప్పాలి? ఇక మళ్ళా కయ్య ముట్టుకుంటే ఏమైంది అని గట్టిగా పట్టుకుంటే ఉండు. ఇప్పుడు తింటనేమో అబ్బో నా మనసు అస్సలు ఒప్పదు తిందామన్నా. వద్దు బావా, స్వీట్ అమ్మతోనైతే ఆడుకోపోని, ఇంకోసేపు పండుకుంటా. సరే ఆ ఫోన్ చూసుడు బంద్ చేయ, కొద్దిసేపు జరైనాక పండుకొని లేచినాక చూదువు కానీ ఆ ఫోన్ చూసి ఇట నీకు దమాకు పని చేస్తలేదో ఏమోనే, ఆకలి అయితే లేని అందుకే కావచ్చు. ఏమైనా ఫోన్లోనే మునుగుతున్నావు, జరసేపు రిలాక్స్గా రాదే. జరసేపు పండుకొని నిమ్మలం అవుతుంది పానం, కప్పుడు లేచి జరసేపు ఫోన్ చూసి తిందువు కానీ పో. ఈ కర్రె ముఖానికి ఇంత అందమైన నన్ను బంగారం అంటుంటే ఆ నోటి నుంచి అస్సలు బాగా అనిపిస్తలేదు నాకు. అదే మాట చిన్న నోటి నుంచి వస్తే ఎంత బాగుంటుందో. అబ్బబ్బబ్బబ్బా. హలో మేడం, ఏం చేస్తున్నారు మేడం గారు? చాలా రోజులైతుంది ఫోన్ చేయకని ఒక్క మాట అంటే ఎంత హాయిగా ఉంటుందో నా మనసుకి. ఈ చెత్తోడు బంగారం అన్నా అసలు ఏమన్నం సన్నం అనిపిస్తలేదు. నీ అవ్వ గాడిదకేం తెలిసే గన్నం పూల వాసన. ఈ చిట్టి తల్లి పొట్టి తల్లి ఇంకెంతసేపు వండుకుంటుందో. అబ్బా నా బంగారు కొండ పాలు తాగిందంటే 1-2 గంటల దాకా మంచిగా వండుకుంటుంది. ఇక ఇట్లా వండుకుంటే నేను ఖాళీగా ఉంటా కదా, ఇలా నాయనమ్మకు మంటరేమంట. ఇట్లా వండుకున్నప్పుడన్నా పని చేయదు అని ఎన్నెన్నో బాధల మాటలు అంటుంది. ఏం చేయాలి? పెంటవ్వా, ఓ పెంటవ్వా. అక్క లేదక్క, మా అత్త ఎటో పోయింది. అవునారా? అవును, నీకు పాప పుట్టిందంట కదా, మంచిగా
ఉన్నదా? పాప మంచిగా ఉన్నదా? నువ్వు మంచిగా ఉన్నవా? ఆ మంచిగానే ఉన్నదక్క, నేను కూడా మంచిగానే ఉన్నా. అవునా, కన్నప్ప సంది గీడనే ఉంటున్నావు, అమ్మ నాయన ఎవరు లేరు కదరా? మరి మీ అత్త మంచిగా చూసుకుంటుందా, ఏమని అంటున్నదా? గట్లనే అక్క, అత్తలు అన్నప్పుడు ఎట్లా చూసుకుంటారో నీకు తెలియదా? గట్లనే చూసుకుంటది ఇక ఆమె ఇష్టం వచ్చినప్పుడు మంచిగా ఉంటది, కష్టమైనప్పుడు కోపం అవుతుంది. ఇక ఏం చేస్తాం? అయినా అమ్మ అమ్మే, అత్త అత్తే అక్క. అమ్మ మీదకి అత్త రాదు, అత్త మీదకి అమ్మ రాదు, ఎవరి గుణాలు వాళ్ళకే పాటు. అవునారా? అమ్మో, మీ అత్త చాలా గయ్యాలది తల్లి. మా అత్త నన్న నేను గట్టిగా మాట్లాడితే నా దగ్గరికి రాదు, నా జోలికి రాకుండా సప్పదాక్కుంటది కానీ అదే మీ అత్త అయితే పంచాయత్ చేస్తుంది కదా. ఆ అవునక్క, నీకు బాగానే తెలిసింది మా అత్త గురించి. ఇక ఏం చేస్తాం పటు, రోజు రాసి రంపాన పెడుతుంది. బాలంతా అయి ఉండి ఇట్లా నేను పని చేయాలంట. ఇంట్లో పని నేను ఒక్కదాన్ని చేస్తాను, నాకేం గడుచు పట్టింది. నువ్వు చేసుకోరాదు, పిల్ల వండుకున్నాక ఏం చేస్తావని మస్తు మాటలు అంటుందక్క. నా మనసు అంతా బాధ అవుతుంది. నా వాళ్ళు ఎవ్వరు లేక నన్ను గింత బాధ పెడుతుందని లోపల లోపల మస్తు బాధ పడుతున్నా కానీ ఇక నా మొగుడు మంచిగా చూసుకుంటాడక్క. అందుకోసం నాకు ఈ బాధ ఎంతైనా తక్కువనే అనిపిస్తుంది. అవునా? ఇక మీ ఆయన మంచోడు దొరికిండు పట్టరా నీకు. నీ అందం తగ్గట్టు ఆయన అందం ఇట్లా మంచిగా ఉన్నది. ఇద్దరికి ఈడు జోడు బాగా కుదిరింది. నీ అవ్వ అదే చూడు, ఇక నల్ల మాస్కు తెల్ల మాస్క్ వేస్తే ఎట్లుంటది మాస్క్ లెక్క, ఇంకా అట్లున్నది మా ఇద్దరు జోడి. మీ ఇద్దరు దాని లెక్కుంటే అయితే ఏడిపోయినా నలుగురు మెచ్చేటట్టు ఉంటది. అదే మా జోడి బయటికి వెళ్తే సీసీ శవ శవ ఎవరంట కట్టి రోగిలు ఇద్దరిని కాకికి కొంగను కట్టినట్టుంది అని అట్లా అంటదని నాకు నచ్చదురా మా జంటను. మీ జంట అయితే చాలా చూడముచ్చటకుంటది. మీ అత్త పోయిపోయి మంచి సంబంధమే పట్టుకొచ్చింది పాట నీకు. అవునక్క, మీ హస్బెండ్ కొంచెం బ్లాక్ గానే ఉంటాడు, నువ్వేమో చాలా స్టైల్గా ఉంటావు. అసలు ఈ ఊరు కోడల లెక్కనే ఉండవక్క, సిటీ నుంచి వచ్చిన ఆమె లెక్కనే ఉంటావు. నీ స్టార్టింగ్ ఏ ఊరు నుంచి వచ్చిందో ఈ ఊర్లో పడ్డది, ఈ ఆమె గీ ఇంట్లో పడ్డది ఏంది అని అనుకున్నా. ఆ అన్నకు నీకు నిజంగా సెట్ కాలేదక్క. మరి పెళ్లి సంబంధాలు చూస్తాం, అప్పుడే క్యాన్సిల్ చేయొద్దా అక్క? ఏం చేస్తాం రా, తప్పుతుందా? పెద్ద మనిషి చూసిన సంబంధమే చేయాలి, నచ్చి మెచ్చి చేసిన వాళ్ళను గాలనే చేసుకోవాలి. ఎట్లయినా సచిన రోజులు వాళ్ళతోనే బతకాలి కదా, మన ఇష్టపూర్తిగా చేసిన రోజులు ఉన్నాయా అప్పుడు. ఇక ఏం చేస్తాం అక్క, మా హస్బెండ్ అయితే చాలా మంచోడు, మా అత్త గుణం అయితే అస్సలు మంచిది కాదు. మా ఆయన ముందు ఒక తీరు మాట్లాడుతుంది, మా ఆయన పోయినాక రాసి రంపాన పెడుతుంది. అందుకే ఇది ఎన్నన్న మాటలు అనేది ఉండేదే కొన్ని రోజులు, తర్వాత అంత మా ఆయనది నాదే కదా నడిచేది అని ఇక గట్లని నేను ఏమనక్క. మంచిగా చూసుకుంటాడు తెలుసా మా ఆయన నన్ను. అమ్మలేని లోటు అయ్యలేని లోటు మా ఆయన మస్తు తీరుస్తాడు, నన్ను చిన్న పిల్లలెక్క చూసుకుంటాడు. ఇంకా అదే చాలక్క నాకు. అబ్బా, నీ రాత బాగా రాసిండ్రా దేవుడు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసినావో మంచి రాత రాసుకొని వచ్చి అనుభవిస్తున్నావు. అబ్బా, నాకు అనుభవం లేకపాయే, ఆ దేవుడు తిక్క తిక్క రాత రాసిండాయే. ఎవనుకో అంట కట్టేది ఉండే, ఎవనుకో అంట కట్టి నా జీవితం అంతా ఆగం చేసిండు. అటు కాకుండా పుసుకున్న ఒక పిల్లని గిట్ల కన్నా ఇప్పుడు ఏం చెయ్యలేను రైగా, అంతే వేస్ట్ నా బతికిగా. ఎందుకక్క అట్లా మాట్లాడుతున్నావు? గుడ్డోడైనా కుంటోడైనా చెవిటోడైనా ఎడ్డోడైనా చేసుకున్నాక ఆంతోనే ప్రేమ చూపించుకుంటా ఆంతోనే సచ్చేదాకా నిమ్మలంగా ఉంటే అంతకంటే ప్రేమ ఏడ దొరకదక్క. నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? ఇవన్నీ మాటలు చెప్పుతాందుకే మంచిగా ఉంటాయి రా, చేస్తాందుకు చూపిస్తాందుకు అస్సలు మంచిగా ఉండయి. నీకు కాబట్టి నీ తగ్గట్టు మొగడు దొరికిండు, అందంగా ఉండు కాబట్టి నీకేం అనిపిస్తలేదు. అదే నేను ఎట్లున్నా మొగడు ఎట్లుండు చూసినావు కదా, అందుకే నాకు ఈ జీవితం మీదనే విరక్తి పుడుతుంది. ఏం చేస్తాం పటు, మీ అత్త లేదా? మీ అత్తతో ఒక ముచ్చట మాట్లాడటానికి వచ్చినా లేదంటున్నావు కదా. సరే సరే, వచ్చినాక చెప్పు. సరితక్క రమ్మన్నది, ఏదో పని విషయంలో మాట్లాడుతున్నావంట కదా అని చెప్పురా, సరేనా? సరే సరే అక్క, మంచిది. అయ్యో దేవుడా, కొంతమందికి ఏమో మంచిగా రాస్తావు తలరాతలు, కొంతమందికి ఏమో కచ్చిరి బిచ్చిరి రాస్తావు. అదేంది ఈ అక్క కచ్చిరి బిచ్చిరి మాట్లాడుతుంది? దామాగిట్ల పని చేస్తలేదు అయ్యింది, మొగన్ మీద అస్సలు ప్రేమనే చూపిస్తలేదు. అంటే ఈమె మొగడంటే ఈమెకు ఇష్టం లేనట్టుంది, ఇంకా వేరే సంబంధాలు గిట్లా పెట్టుకున్నట్టే కొడుతుంది. ఎందుకంటే ఈ అక్క స్టైల్కు తగ్గట్టుగా అన్న లేడు కదా, అందుకే పక్కదారి కొట్టి పోతుందా ఏంది? అమ్మో గవని నాకెందుకు, మా అత్త గిట్ల తెలియాలే నాతో వచ్చి మాట్లాడిన సంగతి. అమ్మో అది తీటి పాడి చేస్తుంది, ముందే మంచిది కాదు. ఏం చేస్తున్నదో మేడం గారు, అసలు ఫోనే చేస్తలేదు కదా, మర్చిపోయినట్టుంది. ఇక మొగడు పనికి ఒక 10-15 రోజులకు ఎక్కువ అవుతున్నట్టుంది, అందుకే మొగన్ మోజులో పడ్డట్టుంది. ఎవరైనా ఎన్ని రోజులకున్నా గట్లనే ఉంటట్టు పాటు, ఏదో కొన్ని రోజుల మురిపానికి గిట్లా ఎంట పడతట్టుండు. కొన్ని రోజులు అయినాక ఎవరు దాలే చూసుకుంటారు కదా. నా సంసారం ఆగమవుతుందా ఏంటి? ఒక దిక్కు ఆలోచిస్తేనేమో గట్ల అనిపిస్తుంది, ఒక దిక్కేమో ఆమెను వదిలి ఉండాలనిపిస్తలేదు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మా అమ్మ మా నాయనేమో నా పానం తింటున్నారు, పెళ్లి చేసుకోరా నాయన అని. ఈ అమ్మ ఇటు ఆలోచించాలా అటు ఆలోచించాలా, ఎటు అర్థమైతలేదు. సుజీ, ఓ సుజాత. లేదవ్వా, మా అమ్మ ఎటో పోయినట్టుంది.
ఆహా, మీ అమ్మతో పని ఉండొచ్చినా నీతో పని ఉండొచ్చినా నువ్వు ఉన్నావు కదా, నీతో మాట్లాడతా. కాదురా పిల్లగా, ఇన్ని దినాల సంది ఏం రోగం పుట్టిందిరా, పెళ్లి చేసుకొని అంటే ఇప్పుడేమో చేసుకుంటా అంటున్నావంట కదా, నిజమేనా? ఎవరమ్మా నీకు చెప్పింది? అవమ్మ ఇంట్లో నేను మాట్లాడి నిన్ననే ఒక్క రోజునే ఊరంతా వాకింది అయ్యింది. ఆవుగా నీకు ఈ ముచ్చట నీ వరకు ఎట్లెరకైంది చెప్పు. ఎవరు చెప్పిరి నీకు? నిజాయితీగా చెప్పు. ఎందుకురా పిల్లగా గట్లా అంటున్నావు? మీ అమ్మనే చెప్పింది. అబ్బో, ఏమైంది రోగంత రుబాబుగా అడుగుతున్నావు? ఎవరు చెప్పిర్రు అని అంటే నాకు తెలియదా? చెప్తది మా అమ్మకి ఏం పని పాట లేక గట్ల ఊరోళ్ళందరికీ ఇంట్లో ముచ్చట్లని బయట పెడుతుంటది. ఈ అవ్వ ఊరు ముచ్చట్లు ఆడుచుకుంటాను శాత కాదు, కానీ ఇంట్లోనే బయట పెడతాను మస్తు శాతనైతుంది మా అమ్మకు. జరుండు మా అమ్మనైతే రాని. ఎందుకురా పిల్లగా గట్ల చిర్రు బొర్ర ఆడుతున్నావు? ఏమైతుందిరా? నేను ఊర్లో సంబంధాలు చాలా చూసినా, గట్లని నాకు చెప్పినట్టుంది. ఇక నా చెవులు వేస్తే జర చూసి పెడతా కదా మంచి మంచి సంబంధాలు అని గట్ల చెప్పినట్టుంది. ఎందుకురా పిల్లగా గంత ఫీల్ అవుతున్నావు? అబ్బో నువ్వు అమ్మ మంచి మంచి సంబంధాలు చూపిస్తావు. అవు అవు, నువ్వు చూపించిన సంబంధాలు, నువ్వు చేపించిన సంబంధాలు ఏండ్లకు ఒక దగ్గరనే ఉంటారు. పంచాయతీలు అయితలేవు, లొల్లీలు అయితలేవు, విడాకులు ఇట్లా అయితలేవు కదా. నీ అమ్మ వద్దు వద్దు, మేము చూసుకుంటాం పో, నువ్వు చూసాల్సిన అవసరం ఏం లేదు. ఏ జరుండురా పిల్లగా, ఒక పిల్ల మంచి సంబంధం ఉన్నది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య ఒప్పుకుంటట్టు కానీ వాళ్ళ అక్క ఒప్పుకుంటట్టు లేదురా. గదేగా పోలేదా సరిత రమేష పెళ్ళము. ఇక సరితోల చెల్లెలు ఉన్నది కదా, ఎరకనారా నీకు? ఓ ముసల్దానా, ఆ సరితోల చెల్లినా? ఏమో ముఖం అంత గుర్తుపట్టలేను కానీ ఉన్నదంట, చెల్లెలు ఉన్నదంట. ఎరకనే కొంపదీసిగా పొలం గిట్లా చూసినావా ఏంది నా సంబంధానికి? అవునరా పిల్లగా, పొల్లనే చూసినా చాలా అందంగా ఉంటదిరా. గసంటి పిల్ల దొరుకుడు చాలా కష్టం రా నీకు. అందుకే జర పేద పేద ఉంటారు కదా, మీకు ఆస్తి అంతస్తులు బాగున్నాయి కదా. అందుకే ఇక మీ ఆస్తిని చూసి ఇట్లా ఇస్తారేమో, తక్కువ తక్కువ పెట్టినా సరే మంచిగా ఇస్తట్టుర్రు అని నేను మాట్లాడదామని పోతే వాళ్ళ అక్క పాడుగాను నడువు ఇంటకెళ్ళాడు, సంబంధం వద్దు ఏమొద్దు అని ఉల్టా తిట్టి పంపించిందిరా నన్ను. ఏమనాలి చెప్పు పొల్లను? అందుకే వాళ్ళ అమ్మకాలు అయ్యే ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నా. మరి నువ్వేమంటావురా, మాట్లాడనా? చల్లి అవ్వ వద్దు వద్దు, వాళ్ళ సంబంధం వద్దు, వాళ్ళ సుట్టరికం వద్దు, వద్దు ఏమొద్దు తీ తల్లి. ఈ ముసలింది పోయి గాల సంబంధం తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యకు నేను ఎరకనే కదా. ఇక మళ్ళీ ఇట్లా గిసొంటి సంబంధం అంటే తూ అని నన్ను చెప్పు తీసుకొని కొడతచ్చే ఉన్నారు. ఈ ముసలి ఎట్లకెంచి వచ్చింది ఏం కథ, దీనికి ఒకరు చెప్పిరు సంబంధాలు చూడమని. అమ్మో ఓ దేవుడు, దీనికి దండేసి దండం పెట్టాలి బోడదానికి. జరుండు మా అమ్మ అయితే రాని, మా అమ్మని తిడితే ఈ చక్కగా అవుతుంది. ఏమో నాయన, నువ్వేమో చెల్గా సంబంధం ఎందుకని నువ్వు అంటావు? నీకు ముక్కు తెలియదు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో నీకు ఎరకలేదు. ఏదో ఒక సంబంధం తీయవా, పిల్ల మంచిగా ఉంటే వేసుకుంటా అని ఒక మాట అంటారు కానీ నువ్వేంద్రా గట్ల మాట్లాడుతున్నావు? దానింటికి పోతే ఆ పొల్ల గట్ల మాట్లాడుతుంది, వీడికి వస్తే నువ్వు గిట్ల మాట్లాడుతున్నావు. ఏందోరా మీ ఇద్దరి సంగతి నాకు ఎక్కడ అర్థమైతే లేదు. సరే తీరా నాయన, నువ్వు ఇష్టం లేదు అంటున్నావు, ఆ పొల్లనేమో మాకు ఇచ్చుడు ఇష్టం లేదు, మేము చెయ్యం పెళ్ళి అని ఆ గద్ద అంటుంది. సరే సరే తీ, మీ ఇష్టం రా నాయన, మీ ఇష్టం వచ్చిన సంబంధాలు చూసుకోర్రి, నాకేందంట. చిన్న ఆ అమ్మ వచ్చిన వానే టైంకి వచ్చినావు గీసుంటారా? ఏంద్రా ఏమైంది? ఓ పోషవ్వా, ఏమైంది? నా కొడుకుతోనేదో ముచ్చట పెడుతున్నావు. ఏం లేదే సుజ్జి, సంబంధం చూడాలక్క నా కొడుకుకు. ఇక చూడరాదు, మంచి సంబంధాలు ఏమైనా ఉంటాయని నిన్న నా షోలు వేస్తేవి కదనే. ఇంకా అదే ఒక సంబంధం ఉంది అని తీసుకొచ్చిన. ఇక నీ కొడుకు చెల్ గాలను ఎవరు వేసుకుంటారని యావా, వద్దు వద్దు సంబంధాలు వద్దు పాడొద్దు, నిన్ను ఎవరు చూడమన్నారని ఎంత నోటుకొస్తే అంతనే తీరుతున్నది నీ కొడుకు. చూసినావా ఇంటికి వచ్చిన గట్లనే నానే మర్యాద చేసేది. ఎందుకు రాగా అట్లా అంటున్నావు? ఏ సంబంధం చూపించినా వేసుకుంటా అంటే కదా. ఓయమ్మ ఏ సంబంధం తీసుకొచ్చిందో జరగా ముసలావని అడిగే, తీరిక తెలిసినాక మాట్లాడుదువు. ఏ సంబంధం లేదే, గా లచ్చవ్వలేదా అని లచ్చి కోడలు రమేష్ గాని పెండ్లం సరిత. ఆగో వాళ్ళ చెల్లెలు ఉన్నది, సొంతం తోడబుట్టిన చెల్లెనే. ఇంకా పొల్లకు ఈసారి లగ్గాలు చేస్తాము చూడవ్వ అని వాళ్ళ అమ్మ పోయినసారి చెప్పిపోయినుండే. ఇక చదువు గిట్లా అయిపోవచ్చేదని జాబు గిట్లా వేస్తుందేమో పొల్ల. ఈ ముదిరిపోయిన బెండకాయకు గా పిల్లని ఒకదాన్ని ఇస్తాడు, జర పేద పేద ఉన్నారు కదా అని నేను అరుచుకుందామని పోతే ఆ పొల్లనేమో మా చెల్లి లగ్గాలే వేయం, ఇప్పుడు పెళ్లి చేయం, ఏం చేయం, నువ్వు నడువు ఇరికించని తిట్టి తిట్టి ఎలగొట్టింది. గీడికి రాగానే నీ కొడుకేమో గాలనోరు చేసుకుంటానని నీడంటుండు. మంచి సంబంధం చెల్లే, జర నీ కొడుకుని ఎట్లా చేసి ఒప్పియే, నేను అలా నొప్పిస్తా గాని. వద్దు వద్దక్క, గాల సంబంధం వద్దు, వాళ్ళ దిక్కొద్దు, వాళ్ళ చుట్టదిక్కం వద్దు, ఏమొద్దు. వీడికే వాళ్ళతోని ఎన్నో బాధలు పడుతున్నాము. ఆగమాగమైంది నా కొడుకు జీవితం, వద్దక్క. దాంతోనే సగుల బాధలు పడ్డాము. ఏమొద్దక్క, పోయి సంబంధాలు వద్దు ఏమొద్దు. మా తమ్ముని పిల్లనే ఉంది, ఇక మా తమ్ముని కాల్లో ఏలో మొక్కి బట్లాడుకొని ఒప్పించి వేసేసుకుంటాము గంతే. ఏమైందే, గా పొల్ల సుటరికం వద్దు, గా పొల్లనే వద్దు అని అంటున్నావు? ఏదైనా తగాదలే కదన్నా పంచాదులు అయినాయి అని గా పొల్లతోని మీకు?
అబ్బా ఎందుకో ఈ ముసల్దానికి ఇచ్చులు కచ్చకాయలు అన్ని అడుగుతుంది. ఓ ముసల్దాన వద్దు, మాకు ఆ సంబంధాలే వద్దు అని చెప్పినాం, మళ్ళా కొసరి అడుగుతావేందే? ఏం పిల్లగానికి వారయ్యా. ఓ సుజాత, నీ కొడుకేంది మన పానం తింటుండు, వద్దంటే వద్దని తలుగుతుండు. సరే తీ తల్లి, నీకు ఇష్టం లేని నేనేం చేస్తా, నా బలవంతంగా చేస్తే మళ్ళీ లాస్ట్కి ఏమైనా నన్ను అన్న కల్లడు తల్లి. ఏమొద్దు తీయర్రి. ఈ ముదిరిపోయిన బెండకాయకు మంచిగా లేత బీరకాయ లాంటి పిల్లని తెచ్చి చేస్తానంటే వద్దంటారు. మీ ఇష్టం, మీ చేతులారా మీరు క్యాన్సల్ చేసుకుంటే నేనేం చేస్తే చెప్పు. సరే సరే చెల్లె, పోతున్నా. తప్పైందమ్మో. మళ్ళీ గీసుంటే సంబంధాలు నీ ఇంటికి తీసుకొస్తే అడిగిగా. ఇలా కథ చూస్తుంటే వేరే కనిపిస్తుంది. ఏందోగా పెంటవ దగ్గర పోయి అడుచుకుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే ఊరు ముచ్చట్లన్నీ పెంటవకి ఎరుకైతుంటాయి కదా. అందుకే పెంటిని అడగాలి, అన్ని పూసగుచ్చినట్టు చెప్తుంది. చెప్పు సేటు, ఇవాళ ఇట్లను బయటికి వెళ్ళకుంటున్నావు, ఇంట్లోనే ఏమైంది, మారుతున్నావా లేదా? ఏ మారుడో ఏమోనే అమ్మ, మీరు లేనిపోని వండి పుట్టించుకుంటా ఏదో వేస్తట్టే ఊరు నన్ను. సరే సరే గాని నాయన ఎక్కడ పోయిండే? ఏమో రా, ఎక్కడ పోయిండో, ఎక్కడ దాక్కుంటా కూర్చున్నాడో, ఏం కథనో. ఆయన బాధ ఆయన పిక్కర్ ఆయనకే ఉన్నది, నా బాధ నాకే ఉన్నది. నీ అవ్వ నీకేంది, నవ్వుకుంటా ముడుచుకుంటా మాట్లాడతావు, మా బాధలు మాకే ఉన్నాయి. మరి చెప్పు, మా తమ్మునికి ఫోన్ చేసి రమ్మనన్నా మరి, లేకుంటే మనమే పోదామా పిల్లని మాట్లాడుతందుకు? అరే అమ్మ, తల్వంగానే మూలవాలంటవేంది? ఉండరాదు, ఒక వారం 10 రోజులు వెనక చెప్తా. ఇప్పటికిప్పుడే సంబంధం చూడాలా, మాట్లాడుకొని రానా, ఓకే వేసుకొని రానా అని అంటావు. నాకు కొంచెమన్నా టైం ఇయ్యరానే? అసలు ఏంటిరా అనేది నాకు అస్సలు అర్థం కాదు. నీ అవ్వ ఏం మాట్లాడుతున్నా నీకు ఇంత నన్ను అర్థమవుతున్నదా? ఆగో ఊరందరు నీ గురించే టామ్ టామ్ అనుకుంటారు. ఊరగాడు ఇంకెప్పుడు లగ్గం చేసుకుంటాడు, అమ్మ పరాయి దాన్ని ఉంచుకున్నాడంట అని ఎంత గలీజ్గా మాట్లాడుకుంటారు. నీకేమట్టుగాని అనిపిస్తున్నదా రా? నీ అవ్వ నీ బతుకుల చెప్పు. ఆ ముసలి చూసినావా, ముదిరిపోయిన బెండకాయలు ఎక్కున్నావు, ఆనకాయలు ఎక్కున్నావు, లేక బీరకాయని ఇచ్చి చేస్తంటే వద్దంటున్నావు అని గామ గట్ల అంటుంది. ఇప్పుడు ఆ పెంటవ్వ దగ్గర పోయి అంటే అరుచుకుంటదంట. అప్పుడు ఈ బోడ ముసలి దానికి తెలియాలి కానీ ఊరందరికి డప్పు సాటిస్తుంది, ఊరందరికి ఉచ్చిలు చేసి మాట్లాడుతుంటది. నీ అవ్వ గట్లయితే చక్కగా అవుతుంది కదా, నీకు దంచినట్టు అవుతుంది. నీ అవ్వ ఇప్పటికైనా అసలు ఒప్పుకోవేంద్రా? ఏమైనా మరుగు మందు పెట్టిందా ఏందిగా? పొల్ల పాడు కానీ జరుండు. దాని పని నీ పని ఎట్లా చేసి మలుపుకోవాలా నాకు ఎరకనే. జరుండు. మందందరూ అంటుంటే ఏ నా కొడుకు మంచోడు గసంటోడు కాదని నేను పోనీ నా కొడుకు జీవితం నేను ఎందుకు ఆగం చేయాలని అనుకున్నా కానీ గట్లయితేనే చక్కగా చేస్తావు బిడ్డ. జరుండు, గదే పని ఉంటాయి ఇప్పటి నుంచి. ఏంటిదమ్మా గంత సీరియస్ అయి మాట్లాడుతున్నావు? అంటే నువ్వు ఇట్లా ఏమైనా మరుగు మందు పెట్టి మలుపుతావా ఏంది నన్ను ఇట్లా? అంటే ఆమె జోలిపోకుండా ఆమెతో మాట్లాడకుండా దూరం ఉంటట్టు చేస్తావానే? గంత పవర్ ఉన్న మందులు ఈ రోజులలో ఇట్లా ఉంటున్నాయానే? ఏమోనే మరి. ఇంకా సరిత ఇట్లా నాకు అసలు మరుగు మందే విచ్చినట్టుంది. నా పానం అంతా ఆమె మీదనే గుంజుతుంది అమ్మ. ఏమనకి జర తిట్టి పాడేయకు. ఉన్నది ఉన్నట్టు నీతో చెప్పుకోకుండా ఇంకోరితో చెప్పుకుంటారు చెప్పే. నీ బతుకుల చెప్పు. దాని గురించి నువ్వేంటిరా ఇంతగానో మాగమాగం అవుతున్నావు? అది యువతిరా, మన చుట్టమా, మన పక్కమా, లేకపోతే నీ మేనమరదలా? నీకు ఎట్లా తెలిసి చుట్టం అవుతుందిరా? నువ్వు పాడుగాను, అదేమన్నా మనిషి లెక్క ఉంటుందా రా? ఆడదాని లెక్క ఉంటుందా అది? ఏమైనా మొగోని లెక్కగా డ్రెస్సులు వేసుకో తిరుగుతుంటది. ఇంకా ఆ సంతిని ఎట్లా ఉంచుకోబుద్ది అవుతుందిరా నీకు? నీ అబ్బాయి ఏమైనా దాని మీదనే గుంజుతుందని అంటున్నావు. జరుండు. దాని పని ఎట్లా చేయాలో గట్టనే మెత్తగా నూరి పోస్తా, గట్ట అయితేనే చక్కగా అవుతుంది. నీ అబ్బా, నా కొడుకు జీవితం ఆగం చేస్తుంది సంతి. ఏ చెల్లి అమ్మ, గసొంటి పనులు చేయొద్దే, పాపం తగులుతుంది. వద్దు ఊకో. ఇక నేను గట్టిగా అనుకుంటే నేను మాట్లాడుకుంటూ ఉంటా కానీ ఇక నా నుంచి అయితలేదమ్మా. గీసొంటి మాటలేంది, నా కొడుకు నాకుతోని చెప్తుందని సీరియస్ అయ్యేవు కానీ ఏమమ్మా నాకు చెప్పుకోవాలనిపిస్తుంది చెప్పుకుంటున్నా. పోని ఈ గసొంటి పాపం పనులు మనకు వద్దు, ఊకోవే. ఇప్పటికి ఇట్లా నీ మనసు అస్సలు మారలేదురా. నీ పానం అంతా గట్టే గుంజుతుంది కదా, నాకు అంత అర్థమైంది నీ సంగతి. యువతి రాది, ఏ రాజ్యం రాది. అవ్వ దానికోసం ఇంతగానం బాధపడుతున్నావంటే అది ఏదో వేసిందిరా నిన్ను. ఈ అవ్వ ఎవరితో నన్ను చెప్పుకున్నా ఒక ఉండాలి కదరా ఒక తీరు. అరే పెళ్లి కనిపోని ఫలానోని బిడ్డను లవ్ చేసిండంటే అమ్మ పెళ్లి చేసుకుంటానని గట్లనని ఉండాలి కానీ పెళ్ళయిందని పెళ్లి కానోడేంది, ఉంచుకునేది లవ్ చేసుకునేదేంది, అది ఇట్లా పిల్ల తల్లిని నీ బతుకు పాడుగాను. ఈ మాటలన్నీ వింటుంటే నాకే ఊరేసుకొని చచ్చిపోవాలనిపిస్తుందిరా నాయన. నీకైతే నీ జీవితం మీద నీ బతుకు మీద గింత విరక్తి పుడతలేదు కదా? నీ అవ్వ చేసేటివన్నీ లంగ పనులు, ఆ ముఖం చూడు ఇగిలించుకుంటే ఎట్లా పెట్టినావు. ఇగో ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? బంధువులందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి ఐకాన్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకూరి. ఇక మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసినండి, సపోర్ట్ చేసినండి. స్వీట్ భాష బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుస్తాం. దోస్తులు ఒక చిన్న మాట, నిన్న వీడియోలో లాస్ట్ ఎండింగ్ లో మా పాప పేరు చెప్పినాము, అంటే మా పాప వాయిస్ అనేది వచ్చింది. చాలా మంది క్యూట్ గా ఉంది మీ పాప వాయిస్. అంటే చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూడా చేస్తున్నారంటే ఇంకా
మేము నమ్ముతున్నాం పెంటక్క అని అంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు ఉండాలి దోస్తులు. ఎందుకంటే మేము చాలా చిన్న చిన్న యూట్యూబర్స్, అంటే స్టార్టింగ్ చిన్న చిన్న లెవెల్లో తీసుకొస్తున్నాం కాబట్టి మా టాలెంట్ ని మీరు గుర్తించి మమ్మల్ని సపోర్ట్ చేసి ఒక హై లెవెల్ కి తీసుకెళ్తారు అనుకుంటాము. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికి.